అనేక మందికి బహు సందేహం, అయ్యా మేము అనేక పూజలు చేశాం, అనేక పరిహారాలు చేశాం, కానీ మాకేం ఫలితం దక్కలేదు. మరి ఈ పూజలకు పరిహారాలకు ఏమన్నా ఫలం ఉందా? భగవంతుడు అన్నాడు, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. నువ్వు అశ్రద్ధతో ఎన్ని జపాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఏం చేసినా అది నీకు ఏమాత్రం ఫలాన్ని ఇవ్వలేదు. అందుకు నువ్వు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. నీ యొక్క అశ్రద్ధను సరిచేసుకో, శ్రద్ధను పెంచుకో, శ్రద్ధతో చెయ్యి ఈ పనులన్నీ. శ్రద్ధ అంటే ఏమిటండి? దానికి భగవత్పాదులు నిర్వచనం చెప్పారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రం ఏం చెప్పిందో, గురువులు ఏం చెప్పారో అది నిజం, అది ముమ్మాటికి నిజం అనేటటువంటి దృఢమైన నిశ్చయం ఏది ఉందో దానికి శ్రద్ధ అని అంటారు.